హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అయితే శనివారం రోజు ఫ్రెండ్స్. శనివారం రోజు నైటు 2ంటికి తీశాను. ఇంకా 10:30 దగ్గర నుండి వాన పడతానే ఉంది. ఇంక మేమైతే పనుకున్నాము. ఇంకా 10ంటికే పనుకున్నాము అందరము. ఇంకా ఉరుములు మెరుపులు వాన మామూలుగా రాలేదు. ఇంక చుట్టూరు ప్లాస్టింగ్లు చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కడ బెజ్జాలు లేకుండా పైన మొత్తం బూడ్ చేశారు. ఇంకా 10:30 దగ్గర నుండి నైటు 3 దాకా పడతానే ఉంది, తెల్లారుజామున 3 దాకా. ఇంకా పైన డాబా అంతా నిండి మెట్లు కళ్ళు మొత్తం నీళ్ళని వచ్చి చూడండి ఈ గుడిసెల్లోకి పోవటం. ఇంకా మేము పడుకున్న కళ్ళు కూడా మొత్తం వచ్చాయి ఫ్రెండ్స్. పాపం వీళ్ళలోకి కూడా ఇంకా హిందీలు ఉంటున్నారు కదా పట్ల కట్టుకొని, ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో కూడా లోనికి పోయాయి చూడండి. పాపం ఇంకెవరు పనుకోలేదు ఫ్రెండ్స్. ఇంక నీళ్లు తోడుకుంటానే కూర్చున్నారు తెల్లారిదాకా. ఇంతే ఫ్రెండ్స్, పట్ల కట్టుకొని ఉంటే ఇంకా వాళ్ళ పడ్డప్పుడల్లా ఇంతే వస్తుంటాయి అపార్ట్మెంట్లో. సండే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సండే రోజు మేమైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాం చూడండి. పొయ్యి మీద చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. చేపల కూర అయితే ఈ చపాలో చేసుకుందాం. అటు పక్క పోయి ఇంకా రాత్రి మొత్తం వాన పెద్ద వాన పడి నీళ్లు పడి మొత్తం పొయ్యి అంతా తడిచిపోయింది. అందుకని ఇక్కడ పెట్టాను పొయ్యి. చింతపుండు కూడా నానబెట్టాను. ఇప్పుడు ఈ చేపలకు ఉప్పు కారం పట్టించుకున్నాం ఫస్ట్ చూడండి. కొన్ని చేపలు ఫ్రై, కొన్ని చేపలు పులుసు చేసుకున్నా. చపాలా వేడైపోయింది ఫ్రెండ్స్. నూనె పోసుకుందాం. కొన్ని చేపల ఫ్రైకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొన్ని పులుసుకి ఉప్పు కారం పట్టించుకొని పక్కన పెట్టుకుని చూడండి. ఇవి అయితే 5 ముక్కలు ఫ్రెండ్స్. ఈ 5 ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ చేపలకి ఉప్పు కారం పసుపు పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత కారం. ఇప్పుడు ఉప్పు కారం పట్టించాం కాబట్టి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నూనె అయితే కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలను ఉల్లిపాయ పేస్ట్ ఎంచుకుందాం. నూనె బాగా వేడైపోయింది. ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేగుతుంది ఫ్రెండ్స్. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుతున్నాం బాగా చూడండి. ఈ టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు బాగా వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకసారి తిప్పుకుందాం. చూడండి ఏగిపోయింది. ఇంకా పచ్చివాసన పోయేటట్టు బాగా ఆగాలి. 5 నిమిషాలు ఆగి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకసారి తిప్పుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేగింది ఫ్రెండ్స్. ఇందులోనే చూడండి చేల్చకుండా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒకసారి తిప్పుకుందాం. చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేటట్టు వేగింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం.
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే చింతపండు పులుసు రెడీ చేసుకుందాం మనం. చింతపండు అయితే చేపలు తీసుకొచ్చినప్పుడే నానబెట్టాను, నానిపింది బాగా. ఈ పులుసు అయితే సరిపోయింది చేపల పులుసుకి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఈ పచ్చిమిరకాయలు అయితే ఆ పులుసులో ఉడుకుతాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అందుకే చేర్చకుండా కాయలు వేసాను. ఇంక ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు ఇవైతే చేపలు ఫ్రై చేసుకోవడానికి ఒక 5 ముక్కలు తీసాం కదా, దీనికి ఉప్పు కారం పసుపు పట్టించుకుందాం. చూడండి, పసుపు, కారం, సరిపాను ఉప్పు. ఈ ఉప్పు కారం పసుపు బాగా ఈ ముక్కలకి పట్టించుకుందాం. చూడండి, ఇంక ఈరోజు చేపలు అయితే మేము క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా అక్కడే మా ఆయన క్లీన్ చేయించుకొచ్చాడు. ఇక్కడ 2 చేపలు తీసుకొచ్చాడు కాబట్టి ఒక్కో చేపకు 30 రూపాయలు, 2 చేపలకి 60 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు నేనైతే ఒక చేపే వండుతున్నాను. ఒక చేప ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నీట్గా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 చేపలు వచ్చి 5 కేజీలు అంట. ఉప్పు కారం అయితే పట్టించాను కదా, ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక చేప అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ చేపలు అయితే నీట్గా కడిగాను. ఇంక ఇవి చూడండి, పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేయలేదు. ఇంక ఈ చేప ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. చేపల పులుసు అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, చేపల పులుసు అయితే ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే అయిపోయింది చేపల పులుసు. ఏం కూర చేశారు ఈరోజు మీరు? చికెన్, తెలుగు నైట్, హిందీ. అది చెప్పు. ఈ చేపల పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇందులోనే ధనియాల పొడి వేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగం అన్నీ మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకుని డబ్బాలో పెట్టుకున్నాను. ఈ మసాలా వేసుకున్నాం. ఒక 5 నిమిషాల నుంచి దింపుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది, దింపుకుందాం. ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకోవడానికి ఈ కళాయి పెట్టుకున్నాం. కళాయి అయితే వేడైంది ఫ్రెండ్స్. సార్ చేపల పులుసుకి జస్ట్ తీసేద్దాం. ఎక్కువ నూనె పోయట్లేదు, కొంచెమే పోస్తున్నాను. నూనె ఎక్కువ పోసినా మళ్ళీ ఇంకా చేపల కూర నూనె అనేది వాసన వస్తుంది, కారం అన్ని పడతాయి కాబట్టి కొంచెం నూనె పోసుకొని చేపలు ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాను. చాలు. బాగా నూనె వేడైంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక చేప ఫ్రై చేసుకున్నాం. ఈ కళాయి చిన్నది కాబట్టి ఒక చేప పడుతుంది. ఇంకో చేప కూడా వేద్దాం.
ముక్కలు ఒకవైపు కాలాయి ఫ్రెండ్స్, చేప ముక్కలు ఇంక రెండో వైపు కాల్చుకుందాం. ఈసారి 3 ముక్కలు వేస్తాను. చేపల ఫ్రై అంటే మీరు ఎంత పని చెప్పమో కామెంట్ చేయండి. అదేంటో చెప్పి చేప ముక్కంట ఒకటి చెప్తున్నాను. చేప ముక్క అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముళ్ళు అయితే లేవు, పెద్ద ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్ మీ ఇంట్లో మీరందరూ ఏమేమి తెచ్చారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.